అక్కడ రోడ్లు వేసి ఉన్నాయి. రోడ్డు నెంబర్ 17 ఒకటి మోసం నుండి 320 వరకు కాలువలు ఎత్తింది. రోడ్డు ప్రాబ్లం ఉంది ఎక్కువ. రోడ్డు ప్రాబ్లం అంటే కొత్త రోడ్లు కావాలంటే ప్రస్తుతానికి అయితే బడ్జెట్ లేవమ్మా, నిధులు లేవు. నిధుల కొరత కొంత ఉంది. ఇదే అధికారులకే తెలుసు. అధికారులు నిలిదీసి మొన్న పోయిన నెల నేను అడిగినాక ఆ అధికారులమ్మ పేపర్ మీద మాత్రం అది అనుకోకుండా జరిగింది బై మిస్టేక్. మీ వాటిలో ఆ వర్క్ జరగలేదు, మేము చెయ్యలేదు. మీకు జరిగిన వర్కులంతా 90 లక్షల వరకు జరిగింటే గొప్ప, అంతకుమించి లేదు అని మాకు చెప్పినారు అధ్యక్ష. ఎందుకంటే ఇదే ఆఫీసర్లు వచ్చి మా ఇంటికి వచ్చి వివరణ ఇచ్చినారు. మరి ఇక్కడ లాస్ట్ మంత్ ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్ళందరూ క్షమాపణ చెప్పిన చెప్పినా ఏ అధికారం వాడదేనా? మాకన్నట్టుండదా? అందరికి సంబంధించిందే కదా. మీ అప్పటి పదాలు వాడచ్చా అధ్యక్ష? ఎన్నిసార్లు కావాలా? నేను తప్పు చెప్పినా నేను ఆ మాట తప్పు చెప్పినానంటే ఇంకా మరి నాకు నిజం చెప్పండి, నాకు నిజం చెప్పండి. చెప్పినా మళ్ళీ వాదించకూడదు. నేను క్షమాపణ చెప్పాకే వాదించకూడదని చెప్పి అనేది నువ్వు వాదించకూడదు అనేది నోరు నీకు ఒకటికే లేదు. 40 మంది ఉన్నారా? 30 మంది అరుస్తారు. నీ పోడియం దగ్గరకు రావాలా? నీ పోడియం దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాలా? మా వాటి మీద చెప్పినవి ప్రతి ఒక్కటి అబద్ధాల అధ్యక్ష. మా వాటిలో చేసేట్టు వీళ్ళంతా కథలు అల్లినారు అధ్యక్ష. నాకు వచ్చి నేను అదే అధికారులు అడిగితే మొన్న చెప్పినారు అధ్యక్ష నా ఇంటికి వచ్చి ఒక వర్క్ చేయలేదమ్మా, మీకు ఎమ్మెల్యే గారికి పేపర్ కౌన్సిల్ లో అట్లాంటి పదాలు వాడకూడదు కాబట్టి దయచేసి ఆమెతో క్షమాపణ కోరించండి అధ్యక్ష. కౌన్సిల్ మొత్తానికి అధ్యక్ష ఆమె క్షమాపణ కోరకపోతే తప్పకుండా సస్పెండ్ చేయండి అధ్యక్ష. మీ అబ్బా గంటుందా అవి ఇవి మాట్లాడకూడదు అధ్యక్ష. అధ్యక్ష మీరు చెప్పండి అధ్యక్ష. నేను అదే చెప్తున్నాను, అదే చెప్తున్నా అమ్మ. వేరేది మాట్లాడకమ్మా, అది బయట మాట్లాడుతున్నాను. మీరు బయట మాట్లాడండి, ఇక్కడ వద్దు. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి అధ్యక్ష. ఎవరు ఏమన్నా కూడా అధ్యక్ష ఆమెకు అనే అధికారం లేదు. ఎవరు అధ్యక్ష ఆమె అబ్బా అబ్బా అని మాట్లాడతారు అధ్యక్ష. ఏమధ్యక్ష మరేనా లేదు అధ్యక్ష. బయటికి పోవడం వేరే అధ్యక్ష, బయటికి పోవడం వేరే అధ్యక్ష. ఈ అసభ్య పదజాలం ఏమధ్యక్ష? తప్పగా మాట్లాడాలి. ఇక్కడ ఏం మాట్లాడాలా? కౌన్సిలర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, వేరే విధంగా మాట్లాడకండి. గవర్నమెంట్ సంబంధించిన అధ్యక్ష ఇదే ఆఫీస్ లో 5 లక్షలు మిస్ అవుతాయి. ఎట్లా మిస్ అవుతాయి చెప్పండి. వన్ సైడ్ సెటిల్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే వన్ సైడ్ సెటిల్మెంట్ కాదు అధ్యక్ష. వాళ్ళ ఇష్టంగా మాట వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ ఇల్లు కాదు. నీ పోడియం దగ్గరకు రావాలా? నీ పోడియం దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాలా? మా వాటి మీద చెప్పినవి ప్రతి ఒక్కటి అబద్ధాల అధ్యక్ష. మా వాటిలో చేసేట్టు వీళ్ళంతా కథలు అల్లినారు అధ్యక్ష. నాకు వచ్చి నేను అదే అధికారులు అడిగితే మొన్న చెప్పినారు అధ్యక్ష నా ఇంట్లో అందరు చెప్పినా మళ్ళీ వాదించకూడదు. నేను చెప్పాకే వాదించకూడదు అని చెప్పి క్షమాపణ చెప్పినా అధ్యక్ష. జనాలు వేరే రకంగా అర్థం చేసుకున్నారు అధ్యక్ష. అంటే కౌన్సిలర్లను ఒపీనియన్ మార్చుకున్నారు అధ్యక్ష. జనాలు చూసి వీళ్ళు కొట్లాడడానికే ఉన్నారు, కింద కూర్చుంటారు పైన కూర్చుంటారు అని చెప్పేసి అధ్యక్ష. కొన్ని దశాబ్దాల చరిత్ర అధ్యక్ష ఆదోని మున్సిపాలిటీది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో అనేక మంది కౌన్సిలర్లు, అనేక మంది చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, అనేక మంది కమిషనర్లు, అనేక మంది ఆఫీసర్లు, ఇంతమంది కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే ఈరోజు మన టౌన్ పరిస్థితి ఇక్కడ దాకా ఉంది అధ్యక్ష. ఎన్ని పార్టీల అధ్యక్ష ఆ కుర్చీలో కాంగ్రెస్కి సంబంధించిన చైర్పర్సన్, బీజేపీ, టీడీపీ, వైసీపీకి సంబంధించిన చైర్పర్సన్లు కూర్చోన్నారు అధ్యక్ష. ఇంతమంది కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన ప్రదేశం అధ్యక్ష. పార్టీలకు అతీతంగా కూర్చొని టౌన్లో ఎక్కడ ఏ సమస్య ఉంది దాన్ని ఎట్లా తీర్చుకోవాలి మనం అని చెప్పేసి
డిస్కస్ చేసి దాన్ని పాస్ చేయాల్సిందే బాధ్యత అధ్యక్ష. పార్టీకి సంబంధించింది ఈ హాల్ దాటిన తర్వాత ఏదైనా మాట్లాడితే అది కొంచెం చూడడానికి బాగుంటుంది అధ్యక్ష. విషయం ఏమంటే అధ్యక్ష, ఇన్ని రోజుల చరిత్రలో మన వైసీపీ పార్టీ కౌన్సిల్ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు మనకు ఆపోజిట్గా మాట్లాడటము, వాళ్ళది ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడటము ఇవన్నీ సర్వసాధారణం అధ్యక్ష. ఎందుకు అనంటే అధ్యక్ష, ఏ ఎన్నుకోబడిన కౌన్సిలర్కైనా తన వార్డులో అభివృద్ధి జరగాలి, తనకు మంచి పేరు రావాలి, తన పార్టీకి మంచి పేరు రావాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే పనిచేస్తారు అధ్యక్ష ఎవరైనా కానీ. నీ సమస్యలు 100% నువ్వు కౌన్సిల్ సమావేశంలో మాట్లాడవచ్చు. కానీ అధ్యక్ష, మాట్లాడేదానికి ఒక పరిధి ఉంటుంది అధ్యక్ష. నీ బిల్లు పాస్ కాలేదు అని అంటే నీతో సమస్య చెప్పుకోవచ్చు అధ్యక్ష, కమిషనర్ గారితో చెప్పుకోవచ్చు, లేదా సభను ఉద్దేశించి మాట్లాడవచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష, అన్పార్లమెంటరీ వర్డ్స్ అధ్యక్ష. ఏం మాట్లాడినారు అధ్యక్ష? మీ అబ్బగంటలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ అని మాట్లాడారు అధ్యక్ష. మీ అబ్బగంటలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా అని చెప్పి మాట్లాడినారు అధ్యక్ష. ఆ మాట మాట్లాడే అవసరం లేదు అధ్యక్ష. నీ వార్డు సమస్య అధ్యక్ష, దయచేసి అధ్యక్ష ఇంటరప్ట్ కాకూడదు అధ్యక్ష. నేను మీ పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష, 5 నిమిషాలు. ఏమధ్యక్ష? ఆ మాట రాకూడదు అధ్యక్ష. నీకెంత ఆవేశమైన ఉంది, నిన్ను జనాలు ఎందుకు ఎన్నుకున్నారు అధ్యక్ష? అన్ని ఆలోచన చేసి నీకు ఓటు ఎందుకు వేసినారు అధ్యక్ష? నీకు విచక్షణ ఉంది, నీకు ఒక ఆలోచన ఉంది. నువ్వైతే మా వార్డుని అభివృద్ధి చేస్తావన్న ఒక ఉద్దేశంతో నిన్ను ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఆ రోజు జనాలు నిన్ను ఎన్నుకుంటే ఇక్కడ కూర్చొని ఉంటావు అధ్యక్ష. అదే వదిలిపెట్టి అధ్యక్ష, ఎమోషన్ కంట్రోల్ మిస్ చేసుకొని అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడేటప్పుడు మాటలు అనిపించుకుంటే అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, అధికారం ఈరోజు ఉంటుంది అధ్యక్ష, మొన్నటి వరకు మాది ఉంది, ఈరోజు మీది ఉంది, రేపు పొద్దున మళ్ళీ మాకు వస్తుంది, లేదా మళ్ళీ మీకే వస్తుంది. ఇన్ని ఉంటాయి అధ్యక్ష. మనుషులు ముఖ్యం అధ్యక్ష. యువతలోడు ఎంతైనా అనిపించుకుంటున్నాడు కదా అని అధ్యక్ష. బాగా వినండి అధ్యక్ష, యువతలోడు అనిపించుకుంటున్నాడు కదా, వాడికి అధికారం లేదు, వాడిని తొక్తాము మాట్లాడతాము అని అంటే అధ్యక్ష ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది అధ్యక్ష. అబ్బల వరకు అమ్మల వరకు మాట్లాడితే అధ్యక్ష ఎవరు ఉపేక్షించలేదు అధ్యక్ష. ఇక్కడ ఇదైతే కన్ఫర్మ్ అధ్యక్ష. ఆత్మాభిమానాన్ని దయచేసి కొట్టదండి అధ్యక్ష. ఈరోజు ఉండదు అధ్యక్ష, మనుషులు ముఖ్యం అధ్యక్ష. రేపు పొద్దున బయటికి పోతే రేపు ఇంకెన్నాళ్ళు అధ్యక్ష? మార్చికి అధ్యక్ష. నా వాటిలోనే రేపు రిజర్వేషన్ మార్చి అధ్యక్ష. నేను నిలబడడానికి అనర్హుని అధ్యక్ష. నాకు రేపు పొద్దున అదే గౌరవ సభ్యులు కనిపిస్తుంది అధ్యక్ష. గౌరవప్రదంగా నమస్తే మా బాగున్నారా లేదా అని సాదరబాదలు మాట్లాడుకునే రాగుండాలి అధ్యక్ష. అంత హెల్తీగా ఉండేది వదిలిపెట్ట అధ్యక్ష. ఇంత పవిత్రమైన చోటు, ఇంత పవిత్రమైన కౌన్సిల్ హాల్లో ఏం మాటలు అధ్యక్ష ఇవి? అంటే రావాలి, గొడవ చేయాలి, అంత రక్కస్ చేయాలి, అదేదో మీడియాలో చిత్రించబడాలి, మమ్మల్ని విలన్గా చేసి చూపించాలి. చాలా బాధ చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ ఫ్యామిలీతో అధ్యక్ష, ఆ గౌరవ కౌన్సిలర్ గారితో, వాళ్ళ భర్త గారితో చాలా అనుబంధం ఉంది అధ్యక్ష మాకు. కానీ అధ్యక్ష ఇది దాటుతుంది అధ్యక్ష, అది దాటుతుంది అధ్యక్ష. ఇట్లా అయితే అధ్యక్ష ఇంకొకసారి మాత్రం అధ్యక్ష ఉపేక్షించేదే లేదు అధ్యక్ష. మీరు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష, సభ్యులు, గౌరవ సభ్యులు గారిని. మళ్ళీ ఇవి మాట్లాడి ఇంకోటి అధ్యక్ష, ఎవరికైనా కానీ సమయం నిర్దేశించండి అధ్యక్ష. ఎందుకంటే 42 మంది ఉన్నారు, 42 మంది సమస్యలు చెప్పుకొని వచ్చింటాం అధ్యక్ష. ఏ ఒక్క కౌన్సిలర్కు టైం ఇనికి మేము ఇంతమంది సమయం వదులుకొని రాలేదు అధ్యక్ష ఈరోజు ఇక్కడికి. కాబట్టి ఎవరికైనా సమయం నిర్దేశించండి. ఆ సమయం దాటితే నిర్మోహమాటంగా కూర్చోబెట్టండి. మీ పరిధి దాటి మీ మాట కూడా వింటాం లేదంటే సస్పెండ్ చేసి పంపండి, నన్నైనా ఎవరినైనా కూడా అధ్యక్ష. ఆ అధికారం మీ చేతిలో ఉంది అధ్యక్ష. దయచేసి సభని మిస్లీడ్ చేయదండి అధ్యక్ష, మిస్గైడ్ చేయదండి, ప్రజల్ని మిస్గైడ్ చేయొద్దండి. ఈరోజు జరిగిన కారణానికి, ఒక అసభ్య మాట మాట్లాడిన దానికి అందరూ ఆవేశానికి గురి కావడం జరిగింది. మళ్ళీ గౌరవ సభ్యులు క్షమాపణ చెప్పినారు, మళ్ళీ అందరు కూర్చొని సభను నడుపుతా ఉన్నారు అధ్యక్ష.